సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 6 వారాల ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఫ్రాడ్ ఫుల్ స్టాప్ లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం గ్రామాల సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయాన్ని వేములవాడ రూరల్ ఎస్ఐ వెంకటరాజం వెల్లడించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా 6వ వారాన్ని మహిళల రక్షణ, పిల్లల సంరక్షణ థీమ్ తో నిర్వహించామని తెలిపారు. మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా బాలిక విద్యాలయంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే గ్రామాన సైబర్ పోస్టర్తో ప్రదర్శన, అంటిమిత కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఒక సైబర్ వారియర్ కానిస్టేబుల్ నియమించి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఎస్ఐ వెంకటరాజన్ తెలిపారు. వేములవాడ రూరల్ చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ విద్యార్థులు, గ్రామస్తులకు సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఏపీకే ఫైల్ స్కామ్, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ షాపింగ్ మోసాలు, డేటింగ్ యాప్ల ద్వారా మహిళలపై జరిగే మోసాలు, సైబర్ బులింగ్, సైబర్ స్టాకింగ్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ వంటి అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్లకు స్పందించకూడదని సూచించారు. ఏవైనా సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపల్లి గ్రామ సర్పంచ్ లాస్యా, ప్రణీత్, పాఠశాల ఇన్ఛార్జి నవ్య, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. రక్షణ, పిల్లల సంరక్షణ అనే టాపిక్ మీద ఇవాళ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకు ఒక 4 రకాల టాపిక్స్ ఇవ్వడం జరిగింది. డేటింగ్ యాప్స్, సైబర్ బులింగ్, సైబర్ స్టాకింగ్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ అండ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ సంబంధించి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మా వెంకటరావు రావడం జరిగింది. సైబర్ జాగ్రత్త దివాస్ అని ఈరోజు ఉంది. దాంట్లో భాగంగా దాదాపు సెల్ ఫోన్ అందరూ మీరు ఇంటికైనా అందరూ యూజ్ చేస్తారు. మీ అమ్మాయిలో, మీ నాన్నలో మీకు అందరికైతే సెల్ ఫోన్ గురించి ఐడియా ఉంది. అందులో అన్ని యాప్ల గురించి అయితే ఐడియా ఉంటుంది. వాట్సాప్ ఇందులో అందరికీ తెలుసు కదా, ఫేస్బుక్ అందరికీ అన్ని యాప్ల గురించి తెలుసు. కాకపోతే వాటిని మనం సక్రమంగా యూజ్ చేస్తే మంచి జరుగుతుంది. మనం దాంట్లో ప్రలోభాలకు పెరిగితే మోసపోతాం. అందులో మీరు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో భాగంగానే కొన్ని 5 సబ్జెక్టులు తెచ్చినానే వాటిని చెక్ చేసినాం. ఒకటి డేటింగ్ యాప్ అని ఉంటుంది. డేటింగ్ యాప్ అనేది కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడానికి పరస్పరం పరిచయం చేసుకొని యాప్లో పరిచయం చేసుకుంటారు. కానీ దాంతో ఒక 10% మంచి ఉంటుంది, 9% చెడు. అందులో ఫేక్ ఫోటోస్ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరితోటి కూడా మాట్లాడేటప్పుడు మన పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోకూడదు. మన ఫోటోస్ 50% ఎవరిని నమ్మి పెట్టద్దు.